వరకు మీరందరూ పాడి దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నారు. ఇంకా పాడాలని ఆశగా ఉన్నది. మరి సాయంత్రం పెందలకాడ వస్తే మీరు పాడటానికి అవకాశం ఉంటుంది. పెందలకాడ రండి. ఇంకా ఇప్పుడే చాలా సమయం గతించినది. మరి దైవజనులు రావటం కొంచెం ఆలస్యమైనది. దాన్ని బట్టి సమయం ఆలస్యం అయిపోయినది. అందువల్ల మీకు కొంతమందికి పాటలు ఇవ్వడానికి అవకాశం దొరికింది. లేకపోతే ఇప్పుడు ఆపాల్సింది. సాయంత్రం పెందలకాడ వస్తే పాడవలసిన వారు పాడి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆదివారం కనుక మనమందరం లేచి నిలబడి ప్రభు మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో నుండి ఒక కీర్తన మనం చదువుకుందామండి. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడితే మనం అందరం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నుండి అధ్యాయం మనం చదువుకుందామండి. అందరు లేచి నిలబడండి. ఎవరు కూర్చోవద్దు. ప్రభు సన్నిధిలో ఉన్నాము. మనం అందరూ భయభక్తులు కలిగి దేవునికి భయపడి ప్రభువుని మనం స్తుతించుట మనకి ఎంతో మంచిది. ప్రభు మనకిచ్చిన సమయం గొప్పది. అంతేకాదు ఈ యొక్క మనం ఉన్న ఈ ప్రాంగణంలో ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఇది ప్రభు సన్నిధి. కనుక అందరూ లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దామండి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక అధ్యాయం చదువుకుందామండి. అరవయో కీర్తన మనం అందరం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పుష్ప చదువుతారు. 60వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం చదువుకుందాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయ నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా.
దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్. అందరూ ఆయుధంగా నిల్చోండి. మన ప్రభు ఆరాధనకు యోగ్యుడి గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దామండి. ఎందుకంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్తమును కలుగు చేసినవాడు. సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసినవాడు. సముద్రములు కలుగు చేసినవాడు. భూమిని, ఆకాశమును కలుగు చేసినవాడు. సింహాసనాసీనుడై నిత్యము గాన ప్రతిగానముల చేత 24 పెద్దల చేత 4 చెవుల చేత నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతింపబడుచున్న గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి సంతోషించాలని ఆశపడుతున్నాడు. మధ్యాహ్న సమయమందు మనం అందరం ఆరాధిస్తూ ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువు మనకిచ్చిన సమయంలో మనం ప్రభువును స్తుతించాలి. బైబిల్ గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, పరలోకంలో నా చిత్తము నెరవేరినట్లు భూమి మీద కూడా నా చిత్తము నెరవేరునుగాక అనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయుచున్నది. దేవుడు తెలియజేయుచున్నాడు. కనుక సమయమందు మనమందరం ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలి ఉన్నది. మన పెదములతో, మన నోరుతో, మన హృదయముతో తండ్రి అయిన దేవుడిని మనమందరము స్తుతించడం మనకి ఎంతో క్షేమకరం. మనకు, మన కుటుంబాలకి, మన బిడ్డలకు, మన గ్రామానికి, మన దేశానికి మనకు క్షేమకరము. ఎవరి వలన క్షేమకరం అంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వలన మనకు క్షేమము దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ప్రభును ప్రతి ఒక్కరు స్తుతించండి. హృదయపూర్వకంగా ప్రభును స్తుతించండి. నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన గ్రామములో దేవుడు చేసిన శ్రేష్టమైన మేలును బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనకి ప్రభు శాంతిని, సమాధానాన్ని రోజుచ్చి ఈ 3 రోజు పండుగ ఈ దినాల్లో మనం అందరం కలిసి ఆయన స్తుతించడానికి గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి అట్టి దేవునిని మనం హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించడం మనకి ఎంతో మంచిది. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు కూడా మౌనం హల్లెలూయా, 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 2 చేతులు ఆకాశం వైపు చాపాలి. స్తోత్రం, స్తోత్రం, 2 చేతులు ఆకాశం వైపు మనం ఎందుకు చాపాలి అని స్తోత్రం, ప్రతిసారి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఎందుకు చాపాలో మనకు తెలుసు. మరి ఆయన యొక్క అవసరం నీకుంటే, ఆయన తోడు నీకు కావాలి అనుకుంటే హృదయపూర్వకంగా మనము 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా అనే పాట పాడుచు మనం ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే పాడదాం, చప్పట్లు కొడదాం, స్తుతిద్దాం, ఆనందిద్దాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే,
అందరం పాడుతూ స్తుతిస్తూ కళ్ళు మూసుకొని చప్పలు కొడుతూ పాడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరము హృదయపూర్వకంగా ఉజ్జీవముగా చప్పలు కొడదాం, మౌనంగా ఉండొద్దు. యేసయ్యా ఈ 3 రోజుల్ని కృపతో నడిపించి వాతావరణం స్వాధీనపరచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి నష్టము లేకుండా ఈ కార్యాలు ప్రభు మేము చూస్తున్నాము నాయన. అది హృదయపూర్వకంగా చప్పలు కొడుతూ కళ్ళు మూసుకుందాం. ఈ పగటి వేళ దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఆ కార్యాలను బట్టి మనం హృదయపూర్వకంగా స్తుతిద్దాం. స్తోత్రం. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా స్తోత్రం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా ఈ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణమున అతిశయమో నీవే. నా ఆనందమో నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయమో నీవే. నా ఆనందమో నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయమో నీవే. నా ఆనందమో నీవే. అందరం కలిసి పడదాం, చప్పలు కొడుతూ ఉజ్జీవముగా హృదయపూర్వకముగా. అతిశయమో నీవే. నా ఆనందమో నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణమున అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా ఆరాధన నీ. అందరము హృదయపూర్వకముగా ఈ పగటి వేళ దేవుడు మనం తాకే సమయము ఈ యొక్క కోరికను సిద్ధింపచేసి ఈ ఆలోచన అవతను సఫలపరిచేటువంటి తండ్రికి మనం బిగ్గరగా మనం చప్పలు కొడదాం. ఆరాధన నీవే. నా 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 ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బిగ్గరగా చప్పలు కొట్టే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మతో నింపబడదాం, ఆత్మశక్తితో నింపబడదాము. ఈ పగటి వేళ చే కార్యాలు అంచేసే అద్భుతాలు సేవకుని నిలబెట్టుకుని తన వాగ్దానముతో మాట్లాడుతున్న ప్రతి మాటను మన హృదయంలో తలపోసుకొని మాట్లాడినట్లుగా ఈ పూర్వకంగా ఆరాధనకు ఏగుడిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్యా నిలబడినటువంటి నేను చెల్లిస్తాను. ఆరాధనకు ఏగుడు అని స్తుతిస్తున్నాను.
నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మ శక్తితో ఈ పగటి వేళ ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. మీరు కార్యము చేసే దేవుడు అని, అద్భుతాలు చేసే దేవుడు అని, ఆశ్చర్యకారముగా 3 రోజులు జరిగిస్తున్న దేవా నీకు స్తుతి 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 స్తుతి. అందరము హృదయపూర్వకంగా బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యా, ఓ యేసయ్యా, దాటిపోయే దేవుడవు కాదని, దాటిపోయేవాడవు కాదని, నడిపించే దేవుడు అని, బలపరిచే దేవుడు అని, కీడు నుండి తప్పించి పరిశుద్ధాత్మ అభిషేకముగా నింపే దేవుడు అని ఈ పగటి వేళ ఒక్కసారి తాకండి, 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 తాకండి. యేసయ్యా, ఓ యేసయ్యా, నీకే స్తుతి 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 స్తుతి. అందరము ఏక స్వరముతో, ఏక మనస్సుతో చప్పలవద్దు యేసయ్యా, ఈ పగటి వేళ మమ్మల్ని నడిపించిన దేవా నీకే స్తోత్రమని. హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొడదామా? పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెడదాము. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, నీకే మహిమయ్యా, మీకే ఘనతయ్యా, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తున్నామని 2 చేతుల ఆకాశం వైపు చావుదామా? 2 హస్తములు ఏ ఉద్దేశంతో ఈ ప్రాంగణంలో అడిగిపెట్టి ఉన్నావో, ఈ పగటి వేళ సేవకులు మాట్లాడుతుండగానే ఈ గొప్ప కార్యములు దేవుడు చేయనట్లుగా మనము 2 హస్తములు, నీకు ఏ లోపం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో, ఏది ఇంతవరకు పొందుకోలేకున్నావో అవన్నీ కూడా ఈ పగటి వేళ ఆయన ఇవ్వటానికి, అనేక మందిని రక్షించటానికి, నమ్మి బాప్తిస్తం పొందకుండా ఉన్నటువంటి వారికి మంచి అవకాశము ఈ పగటి వేళ దేవుడు తాకి అనేక మంది బాప్తిస్తం తీసుకున్నట్లుగా, మారు మనసు పొందినట్లుగా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం 2 హస్తములు ఆయన వైపు చాపుదాం, 2 చేతులు. ఎందుకంటే యేసయ్యా, నీ సహాయం నాకు కావాలి ప్రభువా. నీ సహాయం నాకు లేకుండా ఎవరు నాకు సహాయం చేయగలరయ్యా? నీ సహాయంతో నన్ను నడిపించాయని, నీ సహాయంతో నన్ను బలపరచాయని మనం హృదయపూర్వకం మనము 2 చేతులు ఆకాశం వైపు చాపు చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కూర్చుందండి, అందరు కూర్చోండి. మరి ఇవాళ ఆదివారం కాబట్టి కానుకలు మనం సమర్పించుకుందామండి. తొండపు నుంచి వచ్చిన కుమారు వచ్చి ఒక పాట పాడుతుంటుండగా మనం అందరం దేవునికి కానుక సమర్పించుకుందామండి. తొండపు నుంచి వచ్చిన కుమారు అనే సహోదరుడు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.